నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. ఊరేగింపు గుర్రాల్ని రేసులకు పంపి ఓడిపోతున్నాం రాహుల్. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం సీఎం మమతా బెనర్జీ. ట్రంప్ విధానాలు మమ్మల్ని ముంచేశాయి, ఫెడ్ చైర్మన్ ఆగ్రహం. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టే, చివరి నిమిషంలో నిర్ణయం వాయిదా. జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదల, జాతీయ పరీక్షల సంస్థ. డెత్ సర్టిఫికేట్ కోసం 90,000 లంచం, ఏసీబీకి చిక్కిన ప్రకాశం జిల్లా వీఆర్ఓ, తహసీల్దార్. రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50% ఇవ్వాలి, బుగ్గన. జగన్ను ఎదుర్కోలేకే మతముద్ర, కూటమి నేతలపై మల్లాది విష్ణు ఫైర్. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు బాబు స్వస్తి పలకాలి, అమర్నాథ్. ఆర్థిక నేరాలకు ఈడీ విచారణ అవసరం లేదు, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్య. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్, కొలీజియం సిఫార్సు. అమెరికా వీసాలు హక్కు కాదు, అదృష్టం, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ర్యాలీగా గోశాలకు వెళుతున్న భూమనను అడ్డుకున్న పోలీసులు, ఇంటి వద్దే బైఠాయించి నిరసన. తెలంగాణలో ఈదురుగాలులతో వానలు, 15 జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఎంపీ శబరి అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు, 1500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్, పట్టుబడ్డ మాజీ సీఎస్ కొడుకు. కోనోకార్పస్ మొక్కల తొలగింపు, జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు. గుజరాత్ ఏఐసిసి సమావేశాలతో మోదీకి వణుకు పుట్టింది, మహేష్ కుమార్ గౌడ్. సురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు, భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని మమ్మల్ని అడుగుతున్నారు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 2029లో మోడీని తన్ని జైల్లో వేస్తాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రధాని మోడీ పర్యటన ఖరారు, ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ సర్కార్. కేవలం ఎన్నికల వరకే బీజేపీతో పొత్తు, పళనిస్వామి కీలక వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ఆదినారాయణ అరాచకం, కలెక్టర్ను ఆశ్రయించిన అల్ట్రాటెక్ యాజమాన్యం.